గద్వాలలో మాజీ సర్పంచ్ హత్య కేసులో 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. నందినే గ్రామానికి చెందిన చిన్న భీమారాయుడు ఇటీవల దారుణ హత్యకు గురయ్యాడు. భీమారాయుడికి అదే గ్రామానికి చెందిన మిల్లు వీరన్నతో రాజకీయ కక్షలు, భూమి గొడవలున్నాయి. ఈ క్రమంలో భీమారాయుడిని చంపేందుకు కర్నూలుకు చెందిన సుపారి గ్యాంగ్ తో 25 లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నారు మిల్లు వీరన్న, అతని కొడుకు సురేందర్. నెల రోజుల పాటు రెక్కి నిర్వహించి చిన్న భీమరాముణ్ణి హత్య చేయించి ఈ కేసులో మిల్లు వీరన్న, అతని కొడుకు సురేందర్తో పాటు సుపారి గ్యాంగ్ కి చెందిన 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. హత్యకు ఉపయోగించిన బొలేరో వాహనంతో పాటు మరొక 4 కార్లు, 2 బైక్లు, 11 మొబైల్ ఫోన్లు, 8,50,000 రూపాయల నగదును సీజ్ చేశారు. హత్య కోసం 13 కొత్త సిమ్ కార్డులను తీసుకున్నారు నిందితులు. గద్వాలలో మాజీ సర్పంచ్ హత్య కేసులో 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. నందినే గ్రామానికి చెందిన చిన్న భీమారాయుడిని ఇటీవల దారుణ హత్యకు లోనయ్యాడు. భీమారాయుడికి అదే గ్రామానికి చెందిన మిల్లు వీరన్నతో రాజకీయ కక్షలు, భూమి గొడవలున్నాయి. ఈ క్రమంలో భీమారాయుడిని చంపేందుకు కర్నూలుకు చెందిన సుపారి గ్యాంగ్ తో 25 లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నారు మిల్లు వీరన్న, అతని కొడుకు సురేందర్. నెల రోజుల పాటు రెక్కి నిర్వహించి చిన్న భీమారాయుడిని హత్య చేసింది సుపారి గ్యాంగ్. ఈ కేసులో మిల్లు వీరన్న, అతని కొడుకు సురేందర్తో పాటు సుపారి గ్యాంగ్ చెందిన 8 మందిని అరెస్ట్ చేశారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. హత్యకు ఉపయోగించిన బొలేరో వాహనంతో పాటు మరొక 4 కార్లు, 2 బైక్లు, 11 మొబైల్ ఫోన్లు, 8,50,000 రూపాయల నగదును సీజ్ చేశారు. హత్య కోసం 13 కొత్త సిమ్ కార్డులను కొన్నారు నిందితులు. మన దరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాంపల్లి బస్టాండ్ దగ్గర నందినేకి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ చిన్న భీమారాయుడిని బొలేరో వాహనం గుద్దటం జరిగింది. దానిలో అతను అక్కడికక్కడే మృతి చెందటం జరిగింది. దీంట్లో మనకి అనుమానాలుండి పోలీసు ఇమీడియట్గా దర్యాప్తుని ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో ఇది పథకం ప్రకారం చేసినటువంటి హత్యగా దీన్ని ఇన్వెస్టిగేషన్లో దీన్ని ఐడెంటిఫై చేయటం జరిగింది. ముఖ్యంగా ఇతనికి అదే ఊరిలో ఉన్నటువంటి భీమన్న మిల్లుకి సంబంధించినటువంటి వ్యక్తితో ఉన్నటువంటి పాత కక్షలు, మిల్లు వీరన్న అనేటటువంటి అతనికి ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల ఇతను ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఎలిమినేట్ చేయకపోతే నాకు నా వ్యాపారానికి చాలా ఇబ్బంది జరుగుతుంది అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతను హత్యకి ప్లాన్ చేయడం జరిగింది. మన దరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాంపల్లి బస్టాండ్ దగ్గర నందినేకి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ చిన్న భీమారాయుడిని బొలేరో వాహనం గుద్దటం జరిగింది. దానిలో అతను అక్కడికక్కడే మృతి చెందటం జరిగింది. దీంట్లో మనకి అనుమానాలుండి పోలీసు ఇమీడియట్గా దర్యాప్తుని ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో ఇది పథకం ప్రకారం చేసినటువంటి హత్యగా దీన్ని ఇన్వెస్టిగేషన్లో దీన్ని ఐడెంటిఫై చేయటం జరిగింది. ముఖ్యంగా ఇతనికి అదే ఊరిలో ఉన్నటువంటి భీమన్న మిల్లుకి సంబంధించినటువంటి వ్యక్తితో ఉన్నటువంటి పాత కక్షలు, మిల్లు వీరన్న అనేటటువంటి అతనికి ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల ఇతను ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఎలిమినేట్ చేయకపోతే నాకు నా వ్యాపారానికి చాలా ఇబ్బంది జరుగుతుంది అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతను హత్యకి ప్లాన్ చేయడం జరిగింది. మన దరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాంపల్లి బస్టాండ్ దగ్గర నందినేకి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ చిన్న భీమారాయుడిని బొలేరో వాహనం గుద్దటం జరిగింది. దానిలో అతను అక్కడికక్కడే మృతి చెందటం జరిగింది. దీంట్లో మనకి అనుమానాలుండి పోలీసు ఇమీడియట్గా దర్యాప్తుని ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో ఇది పథకం ప్రకారం చేసినటువంటి హత్యగా దీన్ని ఇన్వెస్టిగేషన్లో దీన్ని ఐడెంటిఫై చేయటం జరిగింది. ముఖ్యంగా ఇతనికి అదే ఊరిలో ఉన్నటువంటి భీమన్న మిల్లుకి సంబంధించినటువంటి వ్యక్తితో ఉన్నటువంటి పాత కక్షలు, మిల్లు వీరన్న అనేటటువంటి అతనికి ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల ఇతను ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఎలిమినేట్ చేయకపోతే నాకు నా వ్యాపారానికి చాలా ఇబ్బంది జరుగుతుంది అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని